ఒప్పో బ్రాండ్ నుంచి ఒక కొత్త మొబైల్ రాబోతుంది. దీంట్లో ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. ఈరోజు వీడియోలో మనకి ఒప్పో నుంచి రాబోతున్న కొత్త మొబైల్ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ ఎప్పుడు వస్తుంది అనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు లాతకు చూడండి. అంతేకాక కొత్తలో మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి ఒప్పో K13 5G. ఇది మనకు ఒప్పో కే సిరీస్ నుంచి వస్తుంది. మెయిన్గా మనకి ఒప్పో కే సిరీస్ అంటే బడ్జెట్ మొబైల్స్ అని చెప్పొచ్చు. ఫీచర్స్ మనకి ఎక్కువ ఉంటాయి, ప్రైస్ కూడా మనకు తక్కువ రేట్కే పెడతారు. మనకి ఒప్పో బ్రాండ్లో మిగతా సిరీస్తో కంపేర్ చేస్తే, సపోజ్ మనకు ఒప్పో ఏ సిరీస్ కానీ ఎఫ్ సిరీస్ వాటితో కంపేర్ చేస్తే మనకి ఒప్పో కే సిరీస్ అనేది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అని చెప్పొచ్చు. మనకు రీసెంట్గా లాంచ్ చేసిన ఒప్పో K12X కూడా ఒక మంచి మొబైలే. ఇంతకుముందు మనకు ఒప్పో K10 కానీ ఓవరాల్ మనకి ఒప్పో కే సిరీస్ అంటే ఒక మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి ఒప్పో కే సిరీస్ నుంచే ఒప్పో K13 మొబైల్ అనేది రాబోతుంది. దీంట్లో కూడా మనకు మంచి ఫీచర్స్ యూజ్ చేసినారు. ఇప్పుడు ఈ ఒప్పో K13 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 120 Hz ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకు కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్డ్ అయితే కాదు, కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. ఓవరాల్ మనకు డిస్ప్లే అనేది ఒక మంచి డిస్ప్లే యూజ్ చేసినారు. ఇది మనకి AMOLED డిస్ప్లే కాబట్టి మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కానీ మనకు బ్రైట్నెస్, కలర్స్ ఓవరాల్ వచ్చేసి ఒక డీసెంట్ డిస్ప్లే అనేది యూజ్ చేసినారు ఈ ఒప్పో K13 5Gలోన. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP ఉంటుంది. దీంట్లో మనకు ఓఎస్ అనేది ఉండదు. సెకండ్ వచ్చేసి 2 MP ఉంటుంది. మనకు 2 MP నోటే లేకునోటే. మెయిన్ కెమెరా మాత్రం ఒక డీసెంట్ అని చెప్పొచ్చు. మీరు నార్మల్ ఫొటోస్కి, వీడియోస్కి బాగానే ఉంటుంది. సెల్ఫీ కెమెరా 16 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఓవరాల్ దీంట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక డీసెంట్ కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ అనేది యూజ్ చేసినారు. ఇది మనకు స్నాప్డ్రాగన్ నుంచి ఒక కొత్త ప్రాసెసరే. ఇదే ప్రాసెసర్ మనకు రియల్మీ P3 మొబైల్లో కూడా యూజ్ చేసినారు. ఓవరాల్ దీంట్లో మనకు ఒక మంచి ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఈ స్నాప్డ్రాగన్ 6 Gen 4 మనకి 20,000 రూపీస్లో ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు జనరల్ యూస్కి కానీ లేదంటే గేమ్స్కి ఓవరాల్ మనకి పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది ఈ స్నాప్డ్రాగన్ 6 Gen 4. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడితే దీంట్లో మనకు బ్యాటరీ వచ్చేసి హైయెస్ట్ బ్యాటరీతో రాబోతుంది. దీంట్లో మనకు 7000 కానీ 7100 mAh కానీ బ్యాటరీ బ్యాకప్ అనేది రాబోతుంది. ఇది మాత్రం మనకు చాలా బెస్ట్ మూవ్ అని చెప్పొచ్చు ఈ ఒప్పో బ్రాండ్ నుంచి. ఎందుకంటే మనకి 20,000 రూపీస్లో మనకు హైయెస్ట్ బ్యాటరీ బ్యాకప్ అయితే లేదు. ప్రెజెంట్ మనకి ఐక్యూ Z10లో 7300 mAh ఉంది. అది మనకు 22,000 రూపాయలు పెట్టినారు. ఈ మొబైల్ వచ్చేసి మనకి 20,000 రూపాయల లోపల వస్తుంది. అది కూడా మనకు 7000 mAh కానీ 7100 mAh కానీ బ్యాటరీ బ్యాకప్ రాబోతుంది. దాంతోపాటు 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ రెండు కూడా మనకు చాలా బాగున్నాయి. మనకి ఈ మొబైల్లో మెయిన్ ప్లస్ పాయింట్ ప్రాసెసర్, దాంతోపాటు బ్యాటరీ బ్యాకప్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది. మొత్తం మనకు 2 స్పీకర్స్ ఉంటాయి. సౌండ్ క్వాలిటీ కూడా మనకి బాగానే ఉంటుంది. ఇవే మనకు ప్రెసెంట్ ఈ ఒప్పో K13 సంబంధించిన కొన్ని లీక్ అనే ఫీచర్స్. మ్యాక్సిమం మనకు 99% ఇవే ఫీచర్స్తోనే రాబోతుంది ఈ ఒప్పో K13 5G. ఈ మొబైల్ మనకు ప్రైస్ ఎంత ఉండబోతుందంటే మనకి 20,000 రూపీస్ బిలోనే ఉంటుంది. మనకి కార్డ్ ఆఫర్ అని కలుపుకుంటే ఒక 18,000 రూపాయల నుంచి 20,000 రూపాయల లోపల ఉంటుంది ఈ ఒప్పో K13 5G. మనకి ఈ మొబైల్ 18,000 రూపాయల లోపల వస్తే మాత్రం ఒక మంచి మొబైల్ అవుతుంది. ఎందుకంటే మనకు దీంట్లో బ్యాటరీ, ప్రాసెసర్ మిగతా అన్నీ కూడా మనకి బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ఎప్పుడు వస్తుందంటే యాక్చువల్గా మనకి ఈ మొబైల్ సంబంధించిన అఫీషియల్ పోస్టర్స్ అనేది మనకు రివీల్ చేసినారు. ఫ్లిప్కార్ట్లో మనకి కమింగ్ సూన్ అనేది మెన్షన్ చేసినారు. ప్రెజెంట్ అయితే డేట్ అయితే రివీల్ చేయలేదు, కానీ మనకి మ్యాక్సిమం మనకి ఈ మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ ఈ మొబైల్ అనేది రాబోతుంది. మీరు ఒకవేళ 20,000 రూపాయలు ఒక మంచి బ్యాటరీ బ్యాకప్, డిస్ప్లే, ప్రాసెసర్ కొనాలంటే ఈ ఒప్పో K13 కోసం కూడా వెయిట్ చేయండి. ఫీచర్స్ మాత్రం మనకి బాగానే ఉన్నాయి. ఇంతే కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మా ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Free audio post-production by alphonic.com.